లోకేష్ గారు తన సొంత డబ్బులతో క్రికెట్ మ్యాచ్లకు వెళ్తున్నాను నేను, మీకు వచ్చిన నష్టం ఏంటి అని మాట్లాడుతూ ఉన్నారు. దాని గురించి ఏమంటారు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గౌరవనీయమైనటువంటి ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినటువంటి నారా లోకేష్ గారు తన సొంత ప్రయోజనాల కోసం రాష్ట్ర ఖజానాన్ని దుర్వినియోగం చేయడం ఎంతవరకు సమంజసం? ఈ రాష్ట్ర ప్రజలపైన ఆర్థిక భారాన్ని అధికంగా మోపడానికి ఆయన తన సొంత ప్రయోజనాల కోసము సొంతంగా ఫ్లైట్లు తీసుకొని విమానాలలో షికార్లకు వెళుతూ క్రికెట్ మ్యాచ్లకు వెళుతూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం ఎంతవరకు సమంజసమని నేను రాష్ట్ర ఎస్సీసీఎల్ కార్యదర్శిగా నేను ప్రశ్నిస్తున్నాను. సొంత డబ్బులు కాదండి, అది రాష్ట్ర ఖజానా నుంచి తీసుకుంటున్నటువంటి డబ్బులే అవి. సొంత డబ్బులు అంటే ఎక్కడి నుంచి వస్తాయి వాళ్ళకి సొంత డబ్బులు? ఇప్పుడు వాళ్ళది ఏమంటే అధికార పార్టీ ఉంది కాబట్టి వాళ్ళు రాష్ట్ర ఖజానా నుంచి డబ్బులను వేరే దారిలో మళ్లించి వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం, స్వార్థ ప్రయోజనాల కోసం పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఖర్చు చేయడం ఇది దుర్మార్గమైనటువంటి చర్య అని నేను భావిస్తున్నాను. వారంలో 2 రోజులు ఇక్కడ ఉంటున్నారు, వీళ్ళంతా దుబారా ఖర్చులు చేస్తున్నారు అని కొంతమంది విమర్శిస్తున్నారు. నిజమే కదండి. వాళ్ళు ఉండేది ఎక్కడ? హైదరాబాద్లో వాళ్ళ యొక్క స్వస్థలాలు, వాళ్ళ ప్రాపర్టీస్, వాళ్ళ యొక్క బిజినెస్లు బెంగళూరు, హైదరాబాద్ సిటీలో పెట్టుకుంటూ అమరావతికి చుట్టం చూపులాగా వచ్చి ప్రజలు మబ్బపెట్టి మాయ చేసి ఇంతవరకు ఎటువంటి సంక్షేమ పథకాలు కూడా అందించకుండా సూపర్ 6 మేము అంతా ఇచ్చేసాము. దాని గురించి ఎవరన్నా మాట్లాడితే నాలుక మందమని చెప్పడము ఎంతవరకు సమంజసం? ఇది కరెక్ట్ అయినటువంటి అంశం కాదని నేను భావిస్తున్నాను. సంపద సృష్టిస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చి దాదాపు చాలా హామీలు ఇచ్చేసి ఈరోజు ప్రతి ఒక్క నెల ఆరంభంలోనే సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి అప్పులు తీసుకొని ఎటువంటి సంపద సృష్టించడం అంటే ఏంటంటే ఆయన ఈరోజు చెప్తున్నాడు, మీరు ఒకరిని కాకుండా 2-3 పిల్లల్ని కనండి, వాళ్ళకి ఎంత వచ్చినా కూడా నేను భరిస్తున్నాను చెప్తున్నాడు. ఉన్న ఒక పిల్లల్ని ఈరోజు చదివించాలంటేనే ఫీజులో మోగిపోతూ ఉంది. అలాంటి సందర్భంలో 2-3 పిల్లల కంటే వాళ్ళ యొక్క భారం చూసేది ఎవరు? ఉన్న వాళ్ళకే సంక్షేమ పథకాలు ఇవ్వటం లేదు. ఆంధ్రప్రదేశ్ చాలా దీనమైనటువంటి స్థితిలోకి వెళ్ళడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఆయన సంపద సృష్టించాడు, ఏమీ చేయడు, ఊరికి అన్ని అబద్ధపు హామీలను ఇచ్చేసి అధికారంలోకి వచ్చాడు. ఖచ్చితంగా 29లో చంద్రబాబు నాయుడుని గద్దె దించే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం.